కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ తెలిపారు. అనంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో ఎదుట భవన నిర్మాణ కార్మికులు నిరసన చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తానే భవన నిర్మాణ కార్మికుల సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీని తక్షణం నిలబెట్టుకోవాలి. గతంలో వైసీపీ ప్రభుత్వం 12-14 మెమోన్ జీవోని జారీ చేసి ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నిలిపివేసింది. వాటితో పాటు అప్లై చేసుకున్నటువంటి ప్రతి కార్మికునికి వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి క్లెయిమ్లన్నీ కూడా పెండింగ్ లో పెట్టేసింది. కాబట్టి గతంలో ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ క్లెయిమ్లన్నీ పరిష్కారం చేయాలని వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి కొత్త సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అదేవిధంగా వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నింటిలో కూడా భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే ఖర్చు చేయాలని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తుంగలో దొక్కేసి ఆ వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా పక్కదారి మళ్లించి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి